Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకొని ఏం చేస్తావు? ఇంగ్లీష్‌లో వాట్ విల్ యూ డూ? బై నోయింగ్. తెలుసుకుని బై నోయింగ్. ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ? సీ ద నెక్స్ట్ వన్. కనీసం నువ్వు మాకు చెప్పలేదు. కనీసం నువ్వు మాకు చెప్పలేదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో యూ డిడ్‌ంట్ ఈవెన్ టెల్ అస్. యూ డిడ్‌ంట్ ఈవెన్ టెల్ అస్. ఈవెన్ అంటే కనీసం. నువ్వు మాకు చెప్పలేదు. యూ డిడ్‌ంట్ టెల్ అస్ మాకు. అస్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు. నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు. ఇంగ్లీష్‌లో బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్. బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్ అంటే నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు. బీ క్వైట్. సీ ద నెక్స్ట్ వన్. మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా? మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పే సందర్భాల్లో షల్ వి గో ఔట్ సమ్‌వేర్? షల్ వి గో ఔట్ సమ్‌వేర్? సమ్‌వేర్ అంటే ఎక్కడికైనా. మనం బయటికి వెళ్దామా అని అడగడానికి షల్ వి గో ఔట్? సీ ద నెక్స్ట్ వన్. ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికైనా ధైర్యం ఉందా? అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డస్ ఎనీవన్ హావ్ కరేజ్? డస్ ఎనీవన్ హావ్ కరేజ్? ఎవరికైనా. ఎనీవన్ ధైర్యాన్ని కరేజ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతనికి అర్థమయ్యేలా చేయలేవా? నువ్వు అతనికి అర్థమయ్యేలా చేయలేవా? ఇంగ్లీష్‌లో వోంట్ యూ మేక్ హిమ్ అండర్‌స్టాండ్? వోంట్ యూ మేక్ హిమ్ అండర్‌స్టాండ్ అంటే నువ్వు అతనికి అర్థమయ్యేలా చేయలేవా? సీ ద నెక్స్ట్ వన్. నేను అది జాగ్రత్తగా పెట్టాను. నేను అది జాగ్రత్తగా పెట్టాను. ఐ హావ్ కెప్ట్ ఇట్ సేఫ్‌లీ. ఐ హావ్ కెప్ట్ ఇట్ సేఫ్‌లీ. పెట్టడాన్ని కెప్ట్ ఇట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏది కావాలన్నా లభిస్తుంది. నీకు ఏది కావాలన్నా లభిస్తుంది. ఇంగ్లీష్‌లో యూ విల్ గెట్ వాటెవర్ యూ వాంట్. యూ విల్ గెట్ వాటెవర్ యూ వాంట్. వాటెవర్ యూ వాంట్ అంటే ఏది కావాలన్నా. నీకు లభిస్తుంది. యూ విల్ గెట్ లభించడం, పొందడాన్ని గెట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇది ఇంతకు ముందు చేసింది. ఆమె ఇది ఇంతకు ముందు చేసింది అని చెప్పే సందర్భాలలో షీ హాస్ డన్ ఇట్ బిఫోర్. ఆమె చేసింది. షీ హాస్ డన్. ఇంతకు ముందు బిఫోర్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు దారి తప్పావా? నువ్వు దారి తప్పావా అని అడిగే సందర్భాలలో హ్యావ్ యూ లాస్ట్ యువర్ వే? హ్యావ్ యూ లాస్ట్ యువర్ వే అంటే నువ్వు దారి తప్పావా? సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు అని చెప్పే సందర్భాలలో ఐ డిడ్‌ంట్ ఆస్క్ యూ టు లీవ్. ఐ డిడ్‌ంట్ ఆస్క్ యూ టు లీవ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అడిగిన దాంట్లో తప్పు ఏమీ లేదు. నువ్వు అడిగిన దాంట్లో తప్పు ఏమీ లేదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో. దీన్ని ఇంగ్లీష్‌లో దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ యూ ఆస్క్డ్. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ అంటే తప్పు ఏమీ లేదు. నువ్వు అడిగిన దాంట్లో వాట్ యూ ఆస్క్డ్. సీ ద నెక్స్ట్ వన్. నాలాగా ఎవరు బాధపడకూడదు. నాలాగా ఎవరు బాధపడకూడదు. ఇంగ్లీష్‌లో నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ అంటే ఎవ్వరు నాలాగా బాధపడకూడదు. షుడ్ సఫర్ లైక్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. గో బ్యాక్ అంటే వెనక్కి. నాకు వెళ్ళాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. సో ద నెక్స్ట్ వన్. నీకు నువ్వే అన్నీ చేసుకోలేవు. నీకు నువ్వే అన్నీ చేసుకోలేవు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే అన్నీ. నీకు నువ్వే బై యువర్ సెల్ఫ్ చేసుకోలేవు. యూ కాంట్ డూ. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్. అనవసరంగా నాతో మాట్లాడకు. అనవసరంగా నాతో మాట్లాడకు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డోంట్ టాక్ టు మీ
అన్నెసెరీలీ. అన్నెసెరీలీ అంటే అనవసరంగా. నాతో మాట్లాడకు. డోంట్ టాక్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈరోజు చాలా అలసిపోయాను. నేను ఈరోజు చాలా అలసిపోయాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ టైర్డ్ టుడే. ఐ యామ్ వెరీ టైర్డ్ టుడే అంటే అలసిపోవడాన్ని టైర్డ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి అలా అనకండి. దయచేసి అలా అనకండి అని చెప్పే సందర్భాలలో ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. సీ ద నెక్స్ట్ వన్. భోజనం రుచిగా ఉందా? భోజనం రుచిగా ఉందా? అని అడిగే సందర్భాలలో ఈజ్ ద ఫుడ్ టేస్టీ? ఈజ్ ద ఫుడ్ టేస్టీ? సీ ద నెక్స్ట్ వన్. అతడిని ఇబ్బంది పెట్టకు. అతడిని ఇబ్బంది పెట్టకు. ఇంగ్లీష్‌లో డోంట్ బాదర్ హిమ్. డోంట్ బాదర్ హిమ్. ఇబ్బంది పెట్టడాన్ని బాదర్ అని యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంకెప్పుడైనా వస్తాను. నేను ఇంకెప్పుడైనా వస్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే ఇంకెప్పుడైనా. నేను వస్తాను. ఐ విల్ కమ్. సీ ద నెక్స్ట్ వన్. ఇది నాకు గుర్తు చేయి. ఇది నాకు గుర్తు చేయి. ఇంగ్లీష్‌లో ప్లీజ్ రిమైండ్ మీ ఆఫ్ ఇట్. ప్లీజ్ రిమైండ్ మీ ఆఫ్ ఇట్. ఇది నాకు గుర్తు చేయని సందర్భాలలో ప్లీజ్ రిమైండ్ మీ ఆఫ్ ఇట్. సీ ద నెక్స్ట్ వన్. నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను నిజమే మాట్లాడుతున్నాను అని మాట్లాడే సందర్భాలలో ఐ స్పీక్ ద ట్రూత్. ఐ స్పీక్ ద ట్రూత్. సీ ద నెక్స్ట్ వన్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంగ్లీష్‌లో డూ యూ వాంట్ టు సే సంథింగ్? డూ యూ వాంట్ టు సే సంథింగ్? సంథింగ్ అంటే ఏమైనా. సీ ద నెక్స్ట్ వన్. మా మధ్యలో ఏమీ లేదు. మా మధ్యలో ఏమీ లేదు. ఇంగ్లీష్‌లో దెర్ ఈజ్ నథింగ్ బిట్వీన్ అస్. దెర్ ఈజ్ నథింగ్ బిట్వీన్ అస్. ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్. మా మధ్యలో బిట్వీన్ అస్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఒక పని చేస్తారా? మీరు ఒక పని చేస్తారా? అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? విల్ యూ డూ వన్ థింగ్? విల్ యూ డూ వన్ థింగ్? వన్ థింగ్ అంటే ఒక పని చేస్తారా? సీ ద నెక్స్ట్ వన్. దీన్ని జాగ్రత్తగా పట్టుకో. దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ఇంగ్లీష్‌లో హోల్డ్ ఇట్ కేర్‌ఫుల్లీ. హోల్డ్ ఇట్ కేర్‌ఫుల్లీ. వెళ్ళి చదువుకో. వెళ్ళి చదువుకో అని చెప్పే సందర్భాలలో గో అండ్ స్టడీ. వెళ్ళడాన్ని గో అంటాం. చదవడాన్ని స్టడీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భాలలో ఐ వాంట్ టు నో. ఐ వాంట్ టు నో. సీ ద నెక్స్ట్ వన్. నాకు అన్నీ వదిలే. నాకు అన్నీ వదిలే. ఇంగ్లీష్‌లో లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. లీవ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ వదిలే. నాకు టు మీ. సీ ద నెక్స్ట్ వన్. దీని తాళం ఎలా తెరవాలి? దీని తాళం ఎలా తెరవాలి? హౌ టు ఓపెన్ ఇట్స్ లాక్. హౌ టు ఓపెన్ అంటే ఎలా తెరవాలి? దీని తాళం ఇట్స్ లాక్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఇప్పుడు ఇంటి దగ్గర లేడు. అతడు ఇప్పుడు ఇంటి దగ్గర లేడు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హి ఈజ్ నాట్ ఎట్ హోమ్ రైట్ నౌ. హి ఈజ్ నాట్ ఎట్ హోమ్ రైట్ నౌ అంటే అతను ఇప్పుడు లేడు. రైట్ నౌ. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఆలస్యం అవుతోందా? మీకు ఆలస్యం అవుతోందా? ఇంగ్లీష్‌లో ఆర్ యూ గెట్టింగ్ లేట్? ఆర్ యూ గెట్టింగ్ లేట్ అని అంటాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.